శివాజీ వత్తలేడు, పనుందని ఫోన్ పెట్టేసిండు. తండ్రికి తలకొరి కూడా పెట్టడానికి రానోడు అని కొడుకు ఎట్లయితారా? అని బతుకులమ్మా నువ్వడా. మీరు రాగురమ్మా. రామయ్య తాతని కనీసం చచ్చిపోయినాక కూడా ప్రశాంతంగా ఉండని రానే. బతికుండగా రాకుండా కొడుకు బాధ పెట్టిండు, ఇప్పుడు అదే కొడుకుని తిట్టి మీరు బాధ పెడతారు. శివాజీ మామ తప్పేముంది ఎప్పుర్రి? విదేశాలకు పోడు తప్ప, పని వల్ల రాలేకపోవడు తప్ప. అసలు తప్పు మనది. విదేశాలకు పంపించేదే మనం, మళ్ళీ తిరిగి రాలేనట్టు చేస్తుంది మనం. ఏం బాబాయ్ కాదా? రామయ్య తాతకు వచ్చినట్టు గౌరవం మనకు కూడా దక్కాలని పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళకి విమానం చూపించి పెంచట్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పట్లే. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బతుకుతున్నారానే? వేరే ఉద్యోగాలు చేసేటోళ్ళు మనుషులు కాదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే 5 అంకెల జీతం గురించి ఆలోచిస్తున్నారు కానీ దాని వెనకాల ఉండే 500 సమస్యల గురించి మీకు తెలియదు. అసలు దీనికోసం ఏం కోల్పోతున్నామో మనకు తెలుస్తలేదు. అదొక పోటీ ప్రపంచం, అది ఎట్లుంటుందో మాకే తెలుసు. ఇక్కడ కన్న వాళ్ళని వదిలిపెట్టలేక, అక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టలేక నరకం చూస్తాం మేము. నేను కూడా మానసాన్ని పెళ్లి చేసుకుని అమెరికా పోదామనుకున్నా. పోయి ఉంటే శివాజీ మామ స్థానంలో నేను మానసున ఉంటుండే, రామయ్య తాత స్థానంలో మా నాన్నను మా మామను ఉంటుండే. రామయ్య తాత చివరి క్షణాలల్లా శివాజీ రాలేదని 4 రోజులు తిట్టి మర్చిపోతారే మీరు. కానీ తండ్రి ఆఖరి క్షణాలలో నేను పక్కన లేనని శివాజీ మామ జీవితాంతం సస్తు బతుకుతాడు.